టీం నుంచి ఇప్పుడు రాబోతోంది శిరీష. మరి శిరీష పాడేది ఏ శ్వాసలు చేరితే అనే అద్భుతమైన పాటకి ప్యారడీ చేస్తూ ఈ కాలం కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకు ఉండే కామన్ కంప్లైంట్ అన్నమాట. అది ఏమిటంటే ఎన్ని మందులు వాడినా మొహం మీద మొటిమలు తగ్గట్లేదే అనే బాధ. ఆ బాధను వ్యక్తపరచడానికి వస్తోంది శిరీష. సో లెట్స్ వెల్కమ్ హర్. వేణు మాధవా చూశాను తొలగించగా నానా క్రీములు చాలా రాశాను. అంతో ఇంతో నేను చేశాను తిరుపౌవగా పలు రకముల సబ్బులనే మార్చాను. అయినా ఇవి మారనివి గాయాలే మారినవి నా ఫ్రెండ్స్కు లేనివి నాకెందుకు వచ్చినవి ఎలా తగ్గుతాయో నాకే. ఏ మందులే వాడితే ముఖముపై కురుపులే పోవునో ఏ వేరులే నూరితే మోముపై మచ్చలే పోవునో. ఇంట్లో వాళ్ళను ఎప్పుడో మరిచాను ఈ ధ్యాసలో అద్దం ముందర కాలం గడిపాను. బ్యూటీ పార్లర్ ని పోషించాను ఈ మోజులో వందలు కొందలు తెగ తగలేశాను. అయినా నీకెందుకు అవసరం వాడడం? ఎందుకు ఇంత క్లియర్గా ఉంటే ఫేస్, ఎంత అందంగా ఉన్నావు, ఎందుకు నీకు ఇవన్నీ? అంటే ఇలా అలా వాడితే ఇలా అయ్యావా? అంతేనా?
ఓకే సరే సార్. ప్రతి ఆడపిల్ల మనస్సులో ఉండే భావం అంటే ఆడపిల్లల కంటే ఇంకా బాగా సున్నితంగా ఉంటారు కనుక బయటపడతారు, వాళ్ళకి ఎక్కువ టెన్షన్. మగపిల్లలకు కూడా ఉంటుంది. ఇది చాలా చాలా బాగుందమ్మా లిరిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి భీమ్స్ గారు, తను పాడుతుంటే నాకు ఏమనిపించింది అంటే అసలు ప్రతి అమ్మాయి మనసులో ఉండే మానసిక సంఘర్షణ ఉంటుంది. ఇట్లా మొటిమలు అయితే ఎలా అవుతాయి, ఏం చేయాలి, ఏ క్రీమ్ రాయాలని, ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటే ఇది రాస్తే 10 రోజులు పోతుంది, ఇది రాస్తే 15 రోజులు పోతుంది అని ఉంటుంది కదా మామూలుగా. దాని కిందనే ఉంటుంది ఈ లోగో చూపించింది జస్ట్ ఇది చూపించడానికి మాత్రమే, కండిషన్ సప్లై అని ఉంటుంది, అది ఎవరు చూడరు. సో ప్రతిదీ అలా నమ్మేసి చాలా మంది చాలా క్రీములు రాస్తారు. చాలా మంది మా అమ్మాయిలు ఇలా మానసిక సంఘర్షణ పడుతూనే ఉంటారు. సో నాకు తెలిసి మీరు పాడిన తర్వాత నాకేమనిపించింది, మీరు పాడుతుంటే హిమాలయాలు కరుగుతున్నట్టు, దేవుడు కరిగినట్టు, మీకు మొటిమలు అవ్వకుండా, క్రీములు రాసే అవసరం లేకుండా, అవకాశం రాకుండా, అంటే అందరూ ఫెయిర్ గా ఉండేట్టుగా ఆ వరం ఇస్తాడని నాకు అనిపిస్తుంది. సూపర్ అండి. తర్వాత తిని పాడుతుంటే ఏంటంటే ఒక సింగర్ కి ఉండే లక్షణాలు, సింగర్ పాడుతున్నప్పుడు ఉండే ఫీలింగ్ అట్లా అనిపించింది. సో నీ వాయిస్ బాగుంది. నువ్వు ఎంచుకున్న ఆ పదాలు ఉన్నాయి కదా, పదాల్లో ఏ మందు వాడితే ఇలాగ ఇది పోతుంది, ఇలాగ చెప్పిన విధానం, దాన్ని కంటిన్యూ చేసిన చరణం విధానం ఉంది కదా, ఇట్స్ అవసరం, నైస్, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.